నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మస్కట్ ఎయిర్‌పోర్ట్ నుంచి మాట్లాడడం వల్ల ఇది పెద్ద వీడియో ఉండదు. ఇది ఒక షార్ట్ వీడియో కానీ ఒక ఇంపార్టెంట్ వీడియో. ఇవాళ మార్కెట్ పెరిగి మళ్ళీ పడిపోయింది కిందకి. బ్యాంక్ నిఫ్టీ ఏమో 307 పాయింట్లు డౌన్‌లో ఉంది. మన తలక చాలా స్టాక్స్ ఏమో తక్కువలో ఉంటుంది. మీరు కన్సిడర్ చేయాలంటే 1, 2 మీరు కన్సిడర్ చేసుకోవడం మీకు మంచిది. మార్కెట్ ఏమో ఇవాళ 32 పాయింట్స్ ప్లస్‌లో ఉంది. నేను మాట్లాడుతున్నప్పుడు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ వచ్చాయి ఇవాళ. అమెరికాలో కూడా ఒక డెవలప్‌మెంట్ ఉంది. ఇదంతా వచ్చేసి మనం దీనికి మాట్లాడతాం ఇవాళ. మొదట అమెరికాలోని ఏప్రిల్ ఇన్‌ఫ్లేషన్ ఎక్స్‌పెక్టెడ్ దానికన్నా లోగా వచ్చింది. ఇది రేట్ ఫెక్టర్ బెటర్ అని గోల్డ్ రేట్ ఏమో స్టెబిలైజ్ అయిపోయింది. కానీ ఇండియాలోనేమో ₹50 తగ్గింది. గోల్డ్ కన్సిడర్ చేస్తున్నాడు డెఫినెట్‌లీ కన్సిడర్ చేయొచ్చు. అమెరికాలోని ఇన్‌ఫ్లేషన్ వీక్ అయిందంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తున్నప్పుడు గోల్డ్ రేట్ మళ్ళీ పెరుగుతుంది. ఇవాళ 8800 కొందుంది. ₹50 తగ్గిందని చెప్తున్నాడు. ఇవాళ మోస్ట్ లైక్లీ గోల్డ్ ఏమో ₹50 తగ్గిండొచ్చు. డాలర్ ఏమో చాలా ర్యాలీ అయింది. కానీ రూపీకేమో 50 డిఫెండ్ చేస్తున్నారు. ఇది చాలా రోజుల వరకు డిఫెండ్ చేయడం అవ్వదు. ఇది ట్రెండ్ కంటిన్యూ అయిందంటే డాలర్ స్ట్రెంథెన్ అవుతుంది. ఇంకో రిపోర్ట్ ఏది చెప్తుందంటే ఎఫ్ఐఎస్ ఏమో ఇది చైనాదొక తిరుగుతుంది. ఎందుకంటే అమెరికా, చైనా తలకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది. 90 డేస్ పాస్ అని ఒకటి చేసేసారు. బైడెన్ పెట్టిన తారీఫ్ ఒకటే ఉంటుంది. మిగతా తారీఫ్‌లన్నీ తీసేస్తాం. దీనివల్ల చైనాలోని మళ్ళీ స్మూత్‌గా సామాన్లన్నీ తెచ్చేస్తారు. ఒక 10% ఎక్స్‌ట్రా టాక్స్ మాత్రం ఉంటుంది. దీనివల్ల ఏమో ఎఫ్ఐఎస్ ఏమో మళ్ళీ చైనీస్ స్టాక్ ముందుకెళ్తారని అనుకుంటున్నాను. ఓకే. ఎదురు చూడొచ్చది. ఓవరాల్‌గా చూసారంటే అమెరికాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమో ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుతున్నాయి. ఈ సిస్టమ్‌కి ఇస్తున్న ఎప్పుడు ఇంపాక్ట్ అవుతుందని చూస్తాం మనం. ఇంకో విషయం వచ్చేసరంటే ట్రంప్ హెల్తీ పీపుల్ మీద టాక్స్ ఏమో 2% వేస్తాను అని చెప్తున్నారు. అది రివర్సల్ ఆఫ్ పాలిసీస్. ఎలాగైనా పాపులారిటీ ఉండాలి. పాపులర్ గురించి ఏటైనా చేస్తాం అని అది చేస్తున్న దానికేమో మళ్ళీ రివర్స్ చేస్తున్నారు. వెల్తియెస్ట్ పీపుల్‌కి అమెరికాలోని 1 ఆర్ 2% టాక్స్ పెంచగలుగుతామా అని ఒక ప్రపోజల్ ఉంది. ఇప్పటికేమో ఈ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఎక్స్‌పర్ట్స్ అంతా ఏది చెప్తున్నారంటే జూలై వరకేమో మనం సీపీఐ చూడాలి. జూలై సీపీఐ వరకు టారిఫ్ ఇంపాక్ట్ లేదంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉంటుందని అంటున్నారు. మనం కొంచెం ఆలోచించి చూడాలి. దీనివల్లేమో ఐటీ సేల్స్ ఏమో నిన్న బాగానే పెరిగాయి. ఇవాళ నేర్చుకుంటే పడిపోయింది. ఇవాళ కొద్దిగా పెరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 306 పాయింట్లు డౌన్ ఉన్నా కూడా నిఫ్టీ 35 పాయింట్లు అప్‌లో ఉంది. నార్మల్లీ బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లు డౌన్‌లో ఉందంటే మినిమమ్ నిఫ్టీ ఏమో 200 పాయింట్స్ డౌన్‌లో ఉండాలి. అలా ఉన్న సిట్యుయేషన్‌లోని మిగతా స్టాక్స్ కూడా పెంచారని అర్థం. అది భయంకరంగా పెంచాలి. అది కూడా ప్రైమరీలీ ఐటీ అయుంటదని అనుకుంటున్నాను. ఎందుకంటే టాటా మోటార్స్ రిజల్ట్స్ బాగోలేదని మార్కెట్ చూసి ఏదో చేస్తారు. ఓవరాల్ ఈ మార్కెట్‌లో ఏటయిందని చూద్దాం. టాటా మోటార్స్ యొక్క రిజల్ట్స్ వచ్చింది. టాటా మోటార్స్ రిజల్ట్స్‌లోని ఏంటి లేదు. నథింగ్. పెద్ద రాంగ్ కూడా ఎట్లేదు. 51% ప్రాఫిట్ తగ్గింది. అలాగని చెప్తున్నారు. 51% ఏం ప్రాఫిట్ తగ్గిందంటే లాస్ట్ ఇయర్ ఇదే సమయంలోనే 2 ఎక్స్ట్రాఆర్డినరీ గెయిన్స్ ఉంది ఆ సమయంలోని. ఆ ఎక్సెప్షనల్ ఐటెమ్స్ యాడ్ అవ్వడం వల్ల అది లాస్ట్ టైమ్ ప్రాఫిట్ చాలా ఎక్కువగుంది. ఈసారేమో ఆ ఎక్సెప్షనల్ ఐటెమ్స్ తగ్గడం వల్ల ఆటోమేటిక్‌లీ ప్రాఫిట్‌లేమో తగ్గిపోయింది. ఈ సంవత్సరం రికార్డ్ సేల్స్ వచ్చింది. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ కూడా ఉంది. టాక్స్‌కి తర్వాతేమో ఒక ఎక్స్ట్రాఆర్డినరీ ఐటెమ్‌లో డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల దానివల్ల ఒక ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ఏమో తగ్గింది. ఓవరాల్‌గా చూసామంటే జేఎల్ఆర్, కమర్షియల్ వెహికల్, ప్యాసింజర్ వెహికల్స్ అన్ని సేల్స్ నార్మల్‌గా ఉన్నాయి. రికార్డ్ వాల్యూమ్స్ ఉన్నాయి. రీసెంట్‌లో వచ్చిన ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక మంచి న్యూస్‌లో కూడా ఒక చిన్న ఇది ఉంది. ఏంటంటే జేఎల్ఆర్ వాల్యూమ్స్ ఇండియాలో తగ్గింది. ఎందుకు తగ్గిందంటే యూఎస్ ఎఫ్‌డీఏ, టీటీఓ వచ్చిన తర్వాత జాగ్వార్ అదంతమో తగ్గుతుంది. అన్ని దగ్గర అలా మాట్లాడడం వల్ల టైమ్‌లైన్ ఇన్‌ఫ్లిక్ట్ చేయడానికి ఏం చేయాలని వాళ్ళ దగ్గర లేదు ఇప్పుడేంటి. దానివల్ల వాళ్ళ తరక పెద్ద పెద్ద కస్టమర్స్ ఏమో వాళ్ళ తలక, రీటైల్ కస్టమర్స్ ఏమో వాళ్ళ తలక అని ఏమో కొంచెం తక్కువగా ఉన్నారు. దానివల్ల దానివల్లేమో ఇండియాలో సేల్స్ బ్రేక్ ఉంది అని చెప్తున్నారు. అదే సమయంలోని అమెరికాలోని తనకి సేల్స్ మళ్ళీ నార్మల్ అయింది.
ఇక్కడ ఇండియాలో అయితే జేఎల్ఆర్ తాలూకా వాల్యూ తగ్గుతుంది. అలాగనే ఒక నమ్మకంలోని కస్టమర్స్ ఏమో పోస్ట్‌పోన్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌పోన్‌మెంట్ ఎంతవరకు ఉంటుందంటే, ఎప్పుడు స్టాక్ డిసైడ్ అవుతుంది. దాని గురించి ఉంచి తెలుస్తుంది మనకి. యూఎస్ ఎఫ్‌డీఏ డీటెయిల్స్ మనకి ఎప్పుడొస్తుందో, ఏ రోజు అప్లికేబుల్ అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళ తాలూకా టాక్స్ ఏమో తగ్గుతుంది. ఈ ప్రెజెంట్ డ్యూటీ ఎప్పుడు తగ్గుతుందని బట్టి పర్చేజ్ డెసిషన్ చేస్తారు. మో కమర్షియల్ వెహికల్‌లో చాలా ప్రాఫిట్ చేశారనుకుంటున్నాను. ఈ ఫస్ట్ ఏమో నెట్ క్యాష్ పాజిటివ్ అయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత 1000 క్రోర్స్ ఏమో నెట్ క్యాష్ పాజిటివ్ అయ్యారు. ఆటో బిజినెస్‌లో దే బికేమ్ క్యాష్ పాజిటివ్ అయ్యారన్నమాట. దానికన్నా క్యాష్ తలకేమో అమౌంట్ ఎక్కువుందని అర్థం. ఒక చిన్న డివిడెండ్ డిక్లేర్ చేశారు. అది మార్కెట్ ఏమో దానికి నెగెటివే చూస్తుంది. ఈ మార్కెట్ నెగెటివ్‌గా చేసి ఈ స్టాక్‌ని డెఫినెట్‌లీ కొడతారు. కొంతకాలం వరకు దీన్ని అక్యుములేషన్ చేసుకొని వెళ్తామంటే, దీనికి అలాగే షేర్ హోల్డర్ కూడా అప్రూవల్ ఇచ్చేసారు. 2 కంపెనీ చేయడానికి. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ మట్టుం వేరే కంపెనీ అవుతుంది. మిగతాదంతా వేరే కంపెనీ అవుతుంది. క్యాపిటల్ తాలూకు షేర్స్, టెక్నాలజీ తాలూకు షేర్స్, ఈ పాసెంజర్ వెహికల్ షేర్స్‌లోనే ఉంటుంది. మనకు తెలుస్తున్నది క్లియర్‌గా. మనకి ఎలాగో ఒక షేర్‌కి ఒక షేర్ పెరుగుతుంది. హీరో మోటార్స్ తాలూకా రిజల్ట్స్ వచ్చేసింది. ఇది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా రిజల్ట్స్ ఇది. రెవెన్యూ ఫ్లాట్ మైనర్‌గా గ్రోత్ ఉంది. వాల్యూమ్స్ స్లైట్‌లీ సబ్డ్యూడ్ అయినది. నేను చెప్తున్నట్టుగా ఒక పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. ఏంటంటే 125 సీసీ బైక్ వాళ్ళ దగ్గర లేదు. టీవీఎస్ ఎలాగా సుజుకి తీసుకున్న తర్వాత హ్యాండిల్ చేశారో, దానిలాగా వీళ్ళు హ్యాండిల్ చేయడం అవ్వలేదు. వీళ్ళు హ్యాండిల్ చేయడం లేపడం వల్ల వీళ్ళేమో కష్టపడుతున్నారిప్పుడు. ఏతర్ అనే ఒక కంపెనీలో దాంట్లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉన్నారు. ఏతర్ ఏమో అలాగ తీసుకొనొచ్చి మనం బళ్ళేమో ఫాల్‌లో పడినట్టుగా ఉంటదంటే, వీళ్ళకి మంచిదవుతుంది. ఇది ఎన్ని రోజులు అవుతుందో మనకు తెలీదు. విడానా ఆల్టోలక్ స్కూటర్ కూడా అంత పెద్ద సక్సెస్‌ఫుల్ కాదు. టీవీఎస్, బజాజ్ ఇలా చేసినట్టుగా వీళ్ళలాగా ఆళ్ళు చేయలేకపోతున్నారు. అన్నా కూడా స్టాక్ చాలా చీప్‌గుంది. రూ. 65 డివిడెండ్ అనౌన్స్ చేశారు. ఈ డివిడెండ్ ఏమో రికార్డ్ డేట్ నుంచి 30 డేస్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ నుంచి వస్తుంది. దాని తర్వాత అవుతున్నది సిప్లా. సిప్లా తాలూకు రిజల్ట్స్ సూపర్‌గున్నది. ప్రాఫిట్స్ 30% పెరిగింది. వాళ్ళు అన్ని దగ్గరలో కూడా నల్లా బాగానే పనిచేశారు. రూ. 16 డివిడెండ్ అనౌన్స్ చేశారు. దీంట్లో రూ. 13 అవుతున్నది నార్మల్ డివిడెంట్. రూ. 3 ఏమో 98th యానివర్సరీ సెలబ్రేషన్ గురించని. బోర్డ్‌లో కూడా అప్రూవ్ చేసేశారు. ఏజీఎం అప్రూవ్ అయిన నుంచి ఒక 30 డేస్‌లోని పేమెంట్ వచ్చేస్తుంది. ఈ స్టాక్ ఏమో రెస్పిరేటరీ డిసీజెస్‌కి జనరిక్‌లో కూడా చాలా స్ట్రాంగ్. ఇది ఇప్పుడేమో గుండు సూదిగా మారిపోయింది. ఇప్పటికేమో ప్రమోటర్స్ అమ్మరు. ఇంకో సెట్ ఆఫ్ ప్రమోటర్స్ తీసుకున్నారని మనకు తెలుస్తుంది క్లియర్‌గా. ఇప్పటికేమో ఉన్నదేమో అలాగ హోల్డ్ చేయండి. ఇప్పుడు పుదుసా దీన్ని కన్సిడరేట్ చేయకండి. రిలయన్స్ ఏం చేస్తున్నారంటే 17 సంవత్సరాల ముందు 4.85% ఏమో ఏషియన్ పెయింట్‌లో తీసుకొని ఉన్నారు. ఒక ప్రమోటర్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఇది తీసుకున్నారు. ఇప్పుడు మార్జిన్ ప్రెషర్‌లో ఉంది. బిల్లా తరహా కాంపిటీషన్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈ 4.5% ఏమో అమ్మడానికి రెడీగా ఉన్నారు. దీనివల్లేమో 11,500 ఏమో క్రోర్స్ ఏమో డబ్బులొస్తుంది రిలయన్స్‌కి అని తెలుస్తున్నది మనకిప్పుడు. మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ప్రైస్ రేంజ్‌లో వచ్చిందంటే 11,500 క్రోర్స్ వస్తుంది. వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న దానికన్నా 4 టైమ్స్ వస్తుంది ఇన్వెస్ట్‌మెంట్. ఎక్సైడ్ బ్యాటరీస్ ఏం చెప్తున్నారంటే ఈవెన్ దో ఆళ్ళు ఈవీలో టై అప్ చేశారు. 3 వీలర్, 2 వీలర్‌లోని టై అప్‌లు ఉన్నప్పుడు కూడా 2 వీలర్ ఎన్నో 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ కంపెనీలతోని ఈవీ బ్యాటరీ సప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ 3 ఇయర్స్‌లో మేము లెడ్ యాసిడ్‌లో కూడా 20,000 క్రోర్స్ టర్నోవర్ చేస్తాం చెప్తున్నారు. మనకు చెప్తున్నట్టుగా ఎక్సైడ్ కూడా ఒక పెద్ద గుడ్డు సూదిలాగా ఉంది. ఇతర తలక ఐపీఓ ఒక లెక్కలోని సక్సెస్‌ఫుల్ అవ్వడం వల్ల ఇంకా చాలామంది ఈవీ ప్లేయర్స్ ఏమో ఐపీఓ చేయాలని అనుకుంటున్నారు. దీంట్లోనేమో గ్రీన్స్ కాటన్ ఏమో వాళ్ళ తలక స్కూటర్‌కేమో ఐపీఓ చేస్తామని ఎదురు చూస్తున్నారు. ఈ నాకు చేస్తున్నట్టుగా ఈ గ్రీస్ కాటన్ ఏమో ఫైన్ ఉండడమే బెటర్. దీంట్లో ఫైనల్లీ చూసామంటే బజాజ్, టీవీఎస్ అవుతుంది డామినెంట్ ప్లేయర్స్. హీరో కామన్ ఎంటర్ అవుతారు. అది మూడో ప్లేయర్ అవుతారు. దాంట్లోనే ఒక అన్నోన్ ఎలిఫెంట్ వస్తుంది. అది హోండా మోటార్ స్కూటర్ కంపెనీ. మేము లోనికెళ్ళి మెల్లిగా పైథాన్ లాగా మార్కెట్‌ని తినేస్తారు. ఇలాగే ఆళ్ళ కైంటి హోండా, డియో ఇలాగే సొంతంగా లాంచ్ చేసి మార్కెట్‌ని కంప్లీట్‌ని హోల్డ్ చేసేసారు. దీనివల్ల హీరో మ్యాటర్ గురించి మనం వెయిట్ చేస్తాం. మార్కెట్ ఏమో హైయర్ లెవెల్‌లో సస్టైన్ అవ్వలేదు. హైయర్ లెవెల్‌లో ట్రిగ్గర్ కూడా లేదు. మార్కెట్ పడుతున్న కొద్దీ
ఒకటి, 2 అని కన్సిడర్ చేసుకోవచ్చు. దీంట్లోని ఎర్నింగ్స్ హిందుస్థాన్ లీవర్, జ్యోతి ల్యాబ్స్, నెస్లే మార్కెట్ ఏమో హైయర్ లెవెల్‌లో సస్టైన్ అవ్వలేదు. హైయర్ లెవెల్‌లో ట్రిగ్గర్ కూడా లేదు. మార్కెట్ దిగుతుండు కొద్దీ 1, 2 అని కన్సిడర్ చేయండి. యెస్ బ్యాంక్ గురించి చాలామంది అడిగారు. యెస్ బ్యాంక్ ఇప్పటికి కూడా నెట్ ఇంట్రెస్ట్ మాస్ చాలా మోసంగుంది. ఈ సొమాటో ఎందుకు కొన్నారంటే బ్యాంకింగ్ ఆర్మ్‌లోని ఫిల్లెటన్ ఇండియాని ఫుల్‌గా తీసుకున్నారు. ఈ ఫిల్లెటన్ ఇండియా మర్జ్ అవ్వాలి. దానికి ఈ బ్యాంక్ ఏమో ఓకే చెప్పాలి. ఈ మెర్జర్‌కి అవుతున్నప్పుడు సుమిటోమోకి షేర్స్ ఇయ్యాలి. అనదర్ డబ్బులియ్యాలి. ఇదంతా అయినప్పటికే నెట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంప్రూవ్ అవుతుంది. అంతవరకు ఈ బ్యాంక్ అంత పెద్ద ఏంటి పోదు. డబ్బులు తక్కువున్నది జాపనీస్ బ్యాంక్ అని గాబరా కొనేయకండి. చాలా సంవత్సరం అవ్వచ్చు. దీని తాలూకు రిటర్న్ రావడానికి. సో, ఈ రిలీఫ్ ర్యాలీ ఎంజాయ్ చేయండి. దాని తర్వాత ఏమో మనం కొద్దిగా ఆలోచించి చూస్తాం. అగైన్ అవసరం చేసి పేషెన్స్ లూజ్ చేసి ఎక్కువగా దిగకండి. ఎందుకంటే మార్కెట్ టైం పడిందంటే ప్రాబ్లమ్ అవుతుంది. నమస్కారం. వణక్కం.